అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో హెల్త్కి ఎంతో మేలు చేసే అవిసె గింజలతో టేస్టీగా ఉండే కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ లాస్ తగ్గాలి అని అన్నా, హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలి అని అంటే, ఇంకా బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఒకటి ఏమిటండి ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ కారపొడి బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని 1 టీ స్పూన్ వరకు ఈ కారపొడి వేసుకుని ఒక్క ముద్ద తిన్నా చాలండి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి ఈ కారపొడిని ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు కూడా ఆహారంలో తీసుకోండి. ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ లోకి 1 కప్పు వరకు అవిసె గింజలను అయితే తీసుకోండి. ఈ అవిసె గింజలు మనకి బయట మార్కెట్లో అయితే ఈజీగా దొరుకుతాయండి. 1 కప్పు వరకు అవిసె గింజలను తీసుకుని వీటిని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇవి చిటపట అనే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఈ కప్పుతోటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం చేస్తూ ఉంటే ఒక చిన్న కప్పుతో అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చితే అప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకోవచ్చు. ఇలా అవిసె గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్ లోకి 1/2 కప్పు వరకు మనం వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకునే మీరు ఈ వేరుశనగ గుళ్ళను కూడా ఫ్రై చేసుకోవాలండి. గుళ్ళు లోపల వరకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1/2 కప్పు వరకు మినపప్పు అలాగే శనగపప్పును కూడా తీసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. ఇలా శనగపప్పు మినపగుళ్ళు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నువ్వుల్ని వేసుకుని ఈ 3 కూడా మనకి బాగా దోరగా వేగేలా వేయించుకోవాలండి. నువ్వులు మనకి తొందరగానే ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా మినపగుళ్ళు శనగపప్పు లాస్ట్ లో దించేటప్పుడు ఈ నువ్వులు వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ 3 కూడా బాగా ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి 1/2 కప్పు వరకు ధనియాలు, 2 టీ స్పూన్ల వరకు మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక 20 ఎండుమిర్చి అయితే తీసుకోండి. నేను చిన్న కప్ తోటే చేస్తున్నాను కాబట్టి నాకు ఒక 20 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. మీకు ఈ కారపొడికి సరిపడినంత కారం చూసుకుని మీరు ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు బాగా క్రిస్పీగా అవ్వే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి. చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అవ్విన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా పక్కకు తీసుకుని పెట్టుకోండి. ఇలా మనం వేయించుకున్నటువంటి దినుసులన్నిటినీ కూడా ఏదైనా ఒక ప్లేట్ లోకి తీసుకుని వీటిని ఇలా బాగా కలుపుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా చింతపండు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని వీలైనంత మెత్తటి పౌడర్లో అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కారపొడిని ఏదైనా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఈ కారపొడిలోకి ఒక 20 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వీటిని కొద్దిగా క్రష్ చేసుకుని ఈ పొడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకి అవిసె గింజల పొడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పొడిని స్పూన్ తో కంటే ఇలా చేతితో బాగా కలుపుకుంటేనే అన్ని కూడా బాగా కలుస్తాయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ సరిపోకపోతే సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని మీరు ఈ పొడిని ఏదైనా ఎయిర్ గా ఉండే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్ గా ఉంటుందండి. అంటే బయట స్టోర్ చేసుకుంటే ఒకవేళ మీరు ఫ్రిడ్జ్ లో కనుక ఈ పొడిని స్టోర్ చేసుకుంటే 2 నెలలు అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి కారపొడి అయితే. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. రోజు ఒక ముద్దలో ఈ పొడి వేసుకుని తిన్నా చాలండి. మరి ఎక్కువ తినవలసిన అవసరం లేదు. ఒక్క ముద్ద తింటే చాలండి. మనం ఈ పొడిలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడలేదండి. మీరు అన్నంలో తీసుకునేటప్పుడు ఈ పొడిలోకి ఆయిల్ కానీ గీ కానీ వేసుకుని తీసుకోండి. ఈ కారపొడితో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.